వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సుమలత. భక్తి సమాచారంలో భాగంగా కాకినాడలో హిం పీఠంలో విచ్చేసి ఉన్న లలిత వారాహి శ్యామలాదేవి వారిని సందర్శిద్దాం. కాకినాడ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన హ్రీం పీఠం ప్రత్యేకత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకే ప్రాంగణంలో లలితాదేవి, వారాహిదేవి, శ్యామలాదేవి విరాజిల్లుతున్న అరుదైన శక్తి పీఠంగా ఈ ఆలయం ప్రాచుర్యం పొందుతుంది. త్రిపుర సుందరి స్వరూపిణి లలిత పరమేశ్వరి దండనాది శక్తిగా ప్రసిద్ధి చెందిన వారాహి అమ్మవారు, జ్ఞాన ప్రదాయిని శ్యామలాదేవి, ఈ మూడు మహాశక్తులు ఒకే చోట కొలువై ఉండడం ఈ పీఠం విశిష్టత. భక్తులు తమ కోరికలు నెరవేర్చుకునేందుకు శత్రు నివారణ, విద్యాభివృద్ధి, ఐశ్వర్యం కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో విశేష అర్చనలు, హోమాలు జరుగుతాయి. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల్లో హ్రీం పీఠం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతుంది. దూర దూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మంత్రోచ్చరణల మధ్య భక్తి పరవశంతో మునిగిపోతున్నారు. ఒకే పీఠంలో లలిత, వారాహి, శ్యామల త్రిశక్తుల దర్శనం లభించడం అరుదైన దైవానుభూతిగా భక్తులు భావిస్తున్నారు. కాకినాడకు ఇది ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. శ్రీమాత్రే మన హ్రీం పీఠంలో జరుగుతున్నటువంటి చైత్ర వసంత నవరాత్రులు, ఈ కార్యక్రమాలు హ్రీం పీఠంలో చాలా విశేషంగా జరుగుతుంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటే రోజుకొక అవతారము, అలంకారము జరుగుతూ ఉంటాయి. ఉదయం నుంచి గణపతి పూజ నుంచి ప్రారంభించి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. గణపతి పూజ, కలశ పూజ, అమ్మవార్లకి అందరికీ అభిషేకము, అర్చనలు, తర్వాత భక్తులందరి చేత సామూహికంగా కలిపి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణతో కుంకుమార్చన, దాంతో పాటు హారతులు, 4:30 గంటలకు హోమము, తర్వాత పుణ్య పూజలు అని చెప్పి విశేషమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అనంతరం చివరిలో హారతులు, మంత్రపుష్పంతో సమాప్తమవుతుంది. ఈ వసంత నవరాత్రులు అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాం. శ్రీమాత్రి మన హ్రీం పీఠంలో విశేషంగా ఏమిటి అంటే, ఎక్కడైనా సరే లలితా పరమేశ్వరి కానీ రాజశ్యామల కానీ విడివిడిగా ఉంటారు. మన హ్రీం పీఠంలో విశేషంగా రాజశ్యామల, వారాహి సమేతంగా లలితా పరమేశ్వరి ఉండడం ఇక్కడ విశేషం. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. పీఠంలో విశేషమైన నవరాత్రులు జరుగుతాయండి. బయట ఎక్కడైనా సరే నవరాత్రుల్లో అంటే దసరా నవరాత్రులు ఒకటే చెప్పుకుంటారు. కానీ మన హ్రీం పీఠంలో ఏంటయ్యా అంటే వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, దసరా నవరాత్రులు అన్ని నవరాత్రులు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడా లేనటువంటి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. రారా భక్తులారా, హ్రీం పీఠం చేరారా. లలితా వారాహి